ఎన్టీఆర్ డిస్టిక్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో P4 కార్యక్రమంలో దాదాపుగా 278 బంగారు కుటుంబాలని మన రాజరాజేశ్వరిపేటలో అడాప్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే రెడ్ క్రాస్ డిస్టిక్ హెడ్ గారు అలాగే వాళ్ళ టీం అందరూ వచ్చి ఆ ప్లెడ్జ్ సర్టిఫికేట్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఇది ఒక మంచి పరిణామము. గౌరవ ముఖ్యమంత్రి వారు P4 కార్యక్రమంతో జీరో పావర్టీ అచీవ్ చేయడానికి, పేదరికం లేని సమాజాన్ని నిర్మించడానికి ఒక మంచి ఆలోచనతో P4 కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దీంట్లో మొదటనే ముందుకు వచ్చిన రెడ్ క్రాస్ సంస్థకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ జిల్లాలో ఉన్న పారిశ్రామికవేత్తలు, NRIs, అలాగే NGOs, ఇతర అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నారు. అందరూ ముందుకు వచ్చి మన జిల్లాలో 86,000 మంది బంగారు కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరినీ అడాప్ట్ చేసుకొని వాళ్ళకి హ్యాండ్ హోల్డ్ చేస్తూ వాళ్ళు పేదరికం నుంచి బయటికి కావాల్సిన ఆ సపోర్ట్ని, సహకారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము. దీంట్లో ముఖ్యంగా కొంతమందికి స్కిల్ అవసరం ఉంటుంది, కొంతమందికి మార్గదర్శనం అవసరం ఉంటుంది, కొంతమందికి ఎడ్యుకేషన్ అవసరం ఉంటుంది, కొంతమందికి హెల్త్ నీడ్ ఉంటుంది, కొంతమందికి కొన్ని ఫైనాన్షియల్ నీడ్స్ కూడా ఉండొచ్చు. సో ఇటువంటివన్నీ మీరు వాళ్ళని స్టడీ చేసి వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళని మీ కుటుంబంలాగా భావించి వాళ్ళకు ఒక ప్లాన్ చేసి వాళ్ళని ఈ సమాజంలో పేదరికం నుంచి బయటికి రావడానికి సహకారపడాలని, సో ఈ ఒక మంచి జీరో పావర్టీ P4 కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని సందర్భంగా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తాను. ప్రకారంగా 86,000 మంది బంగారు కుటుంబాలు ఉండగా ఇప్పటికే ఒక 400 మంది మార్గదర్శులు రిజిస్టర్ చేసుకున్నారు. అలాగే 2,500 కుటుంబాల వరకు ఇప్పటికే అడాప్ట్ అయిపోయినాయి. కానీ ఒకే ఏజెన్సీ ఎక్కువ మంది అడాప్ట్ చేసుకుంది రెడ్ క్రాస్ సొసైటీని. 278 కుటుంబాలని అడాప్ట్ చేసుకున్నారు. చాలా మంచిది. ఇలాగే ప్రతి ఒక్క కంపెనీ, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ ఉన్నారు. మీరందరూ ముందుకు వచ్చి అక్కడ ఒక ఫ్యామిలీ అడాప్ట్ చేసుకోవచ్చు, ఒక సచివాలయం అడాప్ట్ చేసుకోవచ్చు, లేదా ఒక మండలం మొత్తం అడాప్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ ప్రకారంగా అడాప్ట్ చేసుకొని ఆ బంగారు కుటుంబాలందరికీ అండగా ఉండాలని కోరుకుంటున్నాను. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నాము. ఈ మధ్య కొత్తగా రెడ్ క్రాస్ బాడీ ఏర్పడిన తర్వాత జిల్లా చైర్పర్సన్ గారు అలాగే వాళ్ళ టీం మొత్తం మంచిగా యాక్టివిటీస్ చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ వాలంటరీ యాక్టివిటీస్ లాగా ఏదైతే ఈ బ్లడ్ డొనేషన్ అయితేనేంటి, అలాగే మొక్కలు నాటే కార్యక్రమం అయితేనేంటి, అలాగే పబ్లిక్కి హెల్త్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం అయితేనేంటి, ఇప్పుడు ఇదిగో P4 కార్యక్రమంలో కూడా ఎంతో పాజిటివ్గా పాల్గొంటున్నారు. చాలా మంచిగా డైనమిక్గా చేస్తున్నారు. దీంట్లో కూడా నేను కూడా భాగమై మన జిల్లాలో ఈ రెడ్ క్రాస్ యాక్టివిటీస్ని మరింత ఎక్కువగా చేసి ప్రజలకి సేవల్ని అందించడానికి మేము కృషి చేస్తాము. అలాగే రెడ్ క్రాస్ ద్వారా అవార్డు కూడా వచ్చిందని చెప్పారు, సర్వీస్ అవార్డు అని. సో దానికి కూడా రెడ్ క్రాస్ సొసైటీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ రోజున మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఆయన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ రెడ్ క్రాస్కి వారు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. మీ P4 దాంట్లో మేము 278 కుటుంబాలని దత్తత తీసుకుంటున్నాం. వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా, వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా అన్ని రకాలుగాను వాళ్ళని అభివృద్ధి చేయడం, అప్లిఫ్ట్ చేయడం కోసం అని చేస్తాము. మరి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. దీంట్లో నేను డాక్టర్ సమరంని ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ చైర్మన్గా ఉన్నారు రెడ్ క్రాస్కి. ఈయన వెలగా జోషి గారు వైస్ చైర్మన్, ఈయన చిట్టిబాబు గారు ఆయనేమో సెక్రటరీగా ఉన్నారు. అలాగే మా MC మెంబర్స్ అందరూ కూడా, అలాగే రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. మేము కేవలం ఈ 278 మందే కాదు, 500 మంది చేయాలని మేము అనుకుంటున్నాం. 500 ఫ్యామిలీస్ని మేము అడాప్ట్ చేసుకుని చేయాలనుకుంటున్నాం. దానికి మా ఎన్టీఆర్ జిల్లాకి ప్రెసిడెంట్గా మా జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారు ఉన్నారు. వారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలను మేము చేపట్టాము. తప్పకుండా ఆ విజయవంతం అవుతామని మేము చేసి చూపిస్తాం తప్పకుండా. ఇంతే కాకుండా వందే కృష్ణ అని ఒక కార్యక్రమం చేసాం. కృష్ణా నది దాన్ని పూర్తిగా క్లీన్ చేయడము, అలాగే కృష్ణా రివర్స్ అని కూడా క్లీన్లెస్ చేసి చక్కగా ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేసి క్లీన్ కృష్ణా రివర్, క్లీన్ కృష్ణా కెనాల్స్ అనేది కూడా ఒక ప్రాజెక్ట్ చేస్తాం. రకరకాల ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. అన్నిటికీ మా కలెక్టర్ గారు లక్ష్మీ షా గారు చాలా రకాల ప్రోత్సహిస్తున్నారు. వారి ప్రోత్సాహంతో, అండతో మేము అన్నీ చేస్తామని హామీ ఇస్తున్నాను.